వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. భారతదేశానికే ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మా సొంతూరు, మా స్వస్థలం అని చెప్పుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? చాలా గర్వంగా ఉంది. ఆ ఊర్లో పుట్టడం మా అదృష్టం. ఫార్మింగ్ ఫేమస్ మా దగ్గర. చికెన్ చాలా ఫేమస్. అంకాపూర్ అనగానే ముఖ్యంగా అక్కడి మహిళల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అక్కడి స్పెషాలిటీ? మా దగ్గర ఉమెన్ ఏంటంటే ఇవాళటికి కూడా వ్యవసాయం, హార్డ్ వర్కింగ్. దట్స్ నాట్ దట్ అంకాపూర్ చికెన్‌కి ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏంటి ఆ చికెన్‌లో ఏం వాడుతూ ఉంటారు? చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను. ఇప్పటికీ నాకు బోర్ అవ్వదు. మీరు ఇప్పుడు 6 కంపెనీస్‌కి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇండివిడ్యువల్ ప్రమోటర్‌గా ఉన్నారు. ఏంటి ఆ కంపెనీస్? మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ హ్యావింగ్ దీస్ కంపెనీస్ అండ్ ఆల్ ఇస్ అక్కడున్న రూరల్‌లో ఇవన్నీ చూసిన తర్వాత నాన్నగారి వారసురాలిగా ఫ్యూచర్‌లో అయినా సరే పాలిటిక్స్‌లోకి రావాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? లెగసీ అన్నది పాలిటిక్స్ అని నేను అనుకోను. లెగసీ అన్నది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే విమెన్‌కి మీరిచ్చే సజెషన్స్? అనకూడదు కానీ ఇంతకుముందు ఆపర్చునిటీస్ లేవు కానీ ఎవ్రీవేర్ ఉమెన్ ఈస్ బీన్ ట్రీటెడ్ వెల్, ఉమెన్ ఈస్ బీన్ రెస్పెక్టెడ్ వెల్. అసలు ఎక్కడ అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు వి ఫర్ విమెన్. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పవర్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ సుచరిత రెడ్డి గారు. ఇంతకీ ఆవిడ గురించి తెలుసుకోవాలంటే ముందు ఆవిడ ఫాదర్ ఎవరో తెలుసుకోవాలి. ఆయన మరెవరో కాదు, ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. రాకేష్ రెడ్డి గారు అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికవ్వడంలో, ప్రజల మనసులు చూరగొనడంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు. అసలు సింగిల్ హ్యాండ్తో 6 కంపెనీస్ని సుచరిత గారు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ముఖ్యంగా అంకాపూర్ స్పైసెస్ని హైదరాబాద్కి ఎందుకు తీసుకొస్తున్నారు? అక్కడి మహిళల విజయ గాథలను సుచరిత గారి మాటల్లోనే విందాం. హలో సుచరిత గారు. నమస్తే అండి. నమస్తే. ఆర్మూరు నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామం మీ స్వస్థలం. అసలు భారతదేశానికే ఆదర్శ గ్రామమైన అంకాపూర్ మా సొంతూరు, మా స్వస్థలం అని చెప్పుకోవడం మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ స్వరూప గారు. చాలా గర్వంగా ఉంది. ఆ ఊర్లో పుట్టడం మా అదృష్టం. స్పెషల్ ఏంది ఆ ఊరు అని అంటే మా నాన్నగారు అక్కడే పుట్టారు, మా అమ్మగారిది అదే ఊరు, నేను అక్కడే పుట్టాను. సో దిస్ లాట్ ఆఫ్ మెమరీస్. చిన్నప్పటి నుంచి ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఆ ఊరితో. సో దట్ ఈస్ లైక్ ఎ వెరీ స్పెషల్ టు అస్ అండ్ వెరీ ఫేమస్ యాజ్ ఎవ్రీ వన్ నోస్. ఫార్మింగ్ ఫేమస్ మా దగ్గర. చికెన్ చాలా ఫేమస్. వెరీ డెవలప్డ్ విలేజ్ అండి అన్ని విధాలుగా. మా దగ్గర ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితమే సీసీ రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, చెట్లు కానీ, ప్రతీది మీ సిటీస్కి ఏమాత్రం తక్కువ పోకుంటూ ఉంటాం మేము. అంకాపూర్ అనగానే ముఖ్యంగా అక్కడి మహిళల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి అక్కడి స్పెషాలిటీ? దట్స్ వెరీ ట్రూ. అక్కడ ప్రతి ఇంటి నుంచి ఎంతన్నా డబ్బు ఉండని, వాళ్ళు ఎలా అన్నా సెటిల్ అవ్వని, మా దగ్గర ఉమెన్ ఏంటంటే ఇవాళటికి కూడా వ్యవసాయం. ఆ మేజర్ ఇన్కమ్ ఇస్ వ్యవసాయం. మా మేజర్ ఇది. మా ఇంట్లో మా అత్తమ్మలు కానీ, పెద్దమ్మలు కానీ, మా అమ్మమ్మ గారు కానీ, మా నాన్నమ్మ ఎవరైనా కానీ రైతులే. అది హస్బెండ్స్ వెళ్ళడమో లేకపోతే లేబర్ వెళ్ళడమో అలా కాదు. మా ఇంట్లో నుంచి కూడా లేడీస్ వెళ్ళి వ్యవసాయం దగ్గరుండి వాళ్ళతో పాటు చేస్తారనమాట. ఉమెన్ టేక్ ఎ మేజర్ రోల్ ఇన్ దట్. అంటే దే వెరీ హార్డ్ వర్కింగ్. దట్స్ నాట్ దట్ హస్బెండ్ కానీ సర్వెంట్స్ కానీ చేసి ఇంటికి మనీ తెచ్చేస్తే మేము చేస్తామని కాదు. దే వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ఫీల్డ్. వాళ్ళు వెళ్ళి వ్యవసాయం చేస్తూ వీళ్ళు ఇక్కడ పంటని పట్టించుకుంటారు. ఇది వాళ్ళ హస్బెండ్స్కి అప్పచెప్తే వీళ్ళు మార్కెటింగ్ చేస్తారనమాట, సేల్స్ అండ్ ఆల్ అట్లా. సో ఉమెన్ టేక్ ఈక్వల్
పార్ట్ ఇన్ దర్ సక్సెస్ ఇన్ మెన్ ఎవ్రీ ఫ్యామిలీ, నాట్ ఈవెన్ అంటే ఒక్కరు ఇద్దరు అని కాదు, ఊర్లోనే ఆ నేచర్ ఉంది మాకు. అండ్ యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ విలేజ్. చాలా యూనిటీగా ఉంటారు, ఒకరికొకరు హెల్ప్. కానీ మా ఊరు నుంచి ఈసారి ఈ పంట వేద్దాము, మీకు అవసరం ఉంటే మేము వస్తాము, మాకు అవసరం ఉన్న రోజు మీరు రండి వ్యవసాయానికి అని అట్లా చాలా యూనిటీతో ఉంటారు. దట్ ఈస్ అ స్ట్రెంగ్త్ ఆఫ్ అంకాపూర్. అంకాపూర్ చికెన్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏంటి ఆ చికెన్లో ఏం వాడుతూ ఉంటారు? మీరు వండుతారా సుచరిత గారు? ఆఫ్ కోర్స్ యాజ్ ఎ ఉమెన్ ఐ నో కుకింగ్, డెఫినెట్లీ వండుతాను. కానీ అక్కడ అంకాపూర్ చికెన్ చేస్తారా ఆ స్టైల్లో? వాళ్ళంతా బాగా నేను అన్ను కానీ యా ఐ కెన్ మేక్ ఇట్. మెయిన్లీ అక్కడున్న ఆ వాతావరణంలో దొరికే ఫ్రెష్ ప్రొడ్యూస్ అండి. దాంట్లో వాడే పసుపు కానీ, కారం కానీ, మసాలాలు కానీ, అప్పటిదప్పుడు దంచి వేసే గరం మసాలాలు కానీ, కొబ్బరి పొడి కానీ, వాళ్ళు చేసే అంత ఆ ఫ్రెష్ ప్రొడ్యూస్. అంటే మనం ఇక్కడ ఏమైపోతుందంటే హైదరాబాద్లో మనకు అన్ని, హైదరాబాద్ అనే కదా సిటీ లైఫ్ స్టైల్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు కల్తీ ప్రోడక్ట్స్ ఎక్కువ దొరకడం వల్ల మనకు ఆ టేస్ట్ దొరకట్లేదు. ఇక్కడ మా నాటుకోడి టేస్ట్ మెయిన్లీ నాకు అనిపించేది ఏంటంటే అక్కడున్న ఫ్రెష్ ప్రొడ్యూస్తో అప్పటిదప్పుడు చేసేస్తారు, ఎప్పుడో చేసి నిల్వ పెట్టరు. మీరు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే మీ ఆర్డర్ని సార్ 45 minutes పడుతుంది ఇస్తాము అని చెప్తారు, అంతే తప్ప రెడీగా ఉంది ఇస్తామని ఎప్పుడు చెప్పరు. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఇట్. దే మేక్ చాలా బాగుంటుందండి. నేను చిన్నప్పటి నుంచి తింటున్నాను, ఇప్పటికీ నాకు బోర్ అవ్వదు. ఇట్స్ ఆల్ టైమ్ ఫేవరెట్, నథింగ్ కెన్ బీట్ ఇట్. అంకాపూర్ చికెన్ ఇస్ నెక్స్ట్ లెవెల్, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. అంకాపూర్ చికెన్ పేరుతో ఇక్కడ రెస్టారెంట్స్, హోటల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీరేంటి అంకాపూర్ స్పైసెస్ పేరుతో మసాలా దినుసుల బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తున్నారు? యా, అంకాపూర్ చికెన్ అని ఇక్కడ చాలా మంది మా ఊరు పేరు, ఆ చికెన్ కున్న ఫేమస్ పేరు తీసుకొని పెడుతున్నారు. బట్ నాట్ నాకు తెలిసి ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ అంకాపూర్ వాళ్ళైతే కాదు. ఆ పేరు ఫేమస్ కాబట్టి ఇట్స్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ, దే యూజ్డ్ ఇట్. ద నేమ్ ఎవరికైనా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఇండియా అంటే అందరం పేరు వాడుకోవచ్చు, అలానే అంకాపూర్ అన్నది వేరే వాళ్ళు పెట్టుకున్నారు. కాకపోతే నేను పర్టికులర్గా ఏంటంటే అంకాపూర్ చికెన్ ఎంత ఫేమస్ దానికన్నా ఫేమస్ మా ఫార్మింగ్ అండి. మా పసుపు కానీ, మా అన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, మా దగ్గర మక్కలు కానీ, జొన్నలు కానీ, కూరగాయలు కానీ, ఏదైనా చాలా ఫ్రెష్ ప్రొడ్యూస్ ఉంటుంది. సో నేను దాన్ని హైదరాబాద్కి తీసుకురావాలన్నది నా డ్రీమ్ ఉండింది. సక్సెస్ఫుల్లీ 3-4 years నుంచి I got busy with some other works and got delayed. But now I launched it in 2024 హైదరాబాద్లో. సో ఇట్స్ సాఫ్ట్ లాంచ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్లీ వెరీ సూన్ యూ విల్ బి సీయింగ్ ఇట్ ఇన్ ఎవ్రీ సూపర్ మార్కెట్. ఏమేమి ఉంటాయి అంకాపూర్ స్పైసెస్లో? ఫర్ నౌ మేమైతే పసుపు, కారము, మసాలాలు, చికెన్ మసాలా, మా అంకాపూర్ చికెన్ మసాలా వెరీ ఫేమస్, అండ్ గరం మసాలా, అండ్ పొళ్ళు, స్నాక్స్, అక్కడ మాకు దొరికే ఫ్రెష్ ప్రొడ్యూస్ అంతాను, ప్లస్ చుట్టుపక్కల ఉన్న ఊర్లలో నుంచి రైతుల దగ్గర దొరికే ఫ్రెష్ ప్రొడ్యూస్. అండ్ మా దగ్గర రైస్ కూడా చాలా బాగా పడుతుంది, రైస్ అట్లా ప్రతిదీ కూడా మేము ఒక మంచి ప్రోడక్ట్ ని ఇక్కడ సిటీలో ఉన్న జనాలకి అందజేద్దామన్నది. అంటే వాళ్ళకి తెలియాలి ఇంత మంచి ప్రొడ్యూస్ ఉందని. మనం ఐ డోంట్ వాంట్ టు నేమ్ బ్రాండ్స్. ఇప్పుడు పిల్లలకు కూడా మనం వెళ్తే సూపర్ మార్కెట్ లో ఎల్లో కలర్ కనపడింది పసుపు అని అనుకుంటాం మనం ఎవరమైనా, దాంట్లో ఎంత క్వాలిటీ ఉందనేది ఎవరికి తెలియట్లేదు. చాలా కల్తీ జరుగుతున్నాయి ప్రోడక్ట్స్ లో. సో చిన్నపిల్లల హెల్త్ అదంతా చాలా ఇష్యూ అవుతుంది మనకు. రాను ఇవే మనము ఇది ఎవ్రీడే కిచెన్ లో యూస్ చేసే ప్రోడక్ట్స్ కదండి, ఎప్పుడో ఒకసారి తినే చాక్లెట్ ఏదో కాదు కదా. అది ఎవ్రీడేను పసుపు, కారం, ఉప్పు, మసాలాలు మీరు వంటల్లో వాడుతున్నారు, అది మీ పిల్లలకి ఇస్తున్నారు. అది ఎంతవరకు క్వాలిటీ ఉంది అన్నది, తక్కువ ప్రైస్ ఉంది, తొందరగా అవైలబుల్ ఉంది అన్నదే చూస్తున్నాం మనం. సో ఐ వాంట్ టు చేంజ్ దట్ పర్స్పెక్టివ్ నా తరఫు నుంచి. అందరూ చేంజ్ అవ్వాలని అనుకోని నా తరఫు నుంచి నేను ఏంటంటే ఓకే నాకైతే ఎప్పుడైనా మా ఊరు నుంచి వస్తాయి. సో నేను మంచిది తిన్నప్పుడు ఇది నేను అందియగలుగుతా, ట్రై అయితే చేస్తాను ఫస్ట్ అని చెప్పి ట్రై చేస్తాను. చూపిస్తారా కొన్ని మాకు అంకాపూర్ స్పైసెస్? డెఫినెట్లీ. ఇది అంకాపూర్ చికెన్ మసాలా. చికెన్ మసాలా వెరీ ఫేమస్ మన దగ్గర. ఇప్పుడు అందరూ అంకాపూర్ దాకా వచ్చి అంత ఫ్రెష్ చికెన్ తినలేరు, కానీ మేము అక్కడ వాడే మసాలాలు కొద్ది వరకు మీకు హెల్ప్ చేయగలుగుతున్నాను ఈ పౌడర్ మీకు లాంచ్ చేసి. ఎస్, అదే అనుకుంటున్నాను నేను ఇందాక. అంకాపూర్ చికెన్ కి ఎందుకంత టేస్ట్ అంటే అందులో వేసే మసాలాస్ అన్నారుగా, ఇది మేము కొనుక్కుని అంకాపూర్ చికెన్ అని తినేయచ్చు. అయితే ఇది పసుపు, మా దగ్గర ఉన్నంత మంచి క్వాలిటీ పసుపు. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై స్వరూప గారు. ఇట్స్ వెరీ
అండ్ ఈ మధ్య మీకు తెలుసు కదండి మా దగ్గర పసుపు బోర్డు వచ్చేసింది. పసుపు బోర్డు కూడా వచ్చేసింది. ఇప్పుడు కాల్ ఎగరేస్తున్నారు మీ బీజేపీ వాళ్ళు. అవును అవును డెఫినెట్ గా. అండ్ మా రైతులకు అదొక చాలా పండుగ మూమెంట్, వెరీ హ్యాపీ ప్రౌడ్ రియల్లీ. బికాస్ మా మేజర్ ప్రొడ్యూసర్ పసుపు అన్నమాట. అవును. ఇన్ని రోజులు దీనికోసం చాలా ఇయర్స్ గా వి ఫాట్ ఫర్ ఇట్ అండ్ ఫైనల్లీ వి గాట్ ఇట్ త్రూ. We're very happy for it. And there are many other products like some snacks అంటే ఇట్లా మిల్లెట్స్ ది కానీ మా దగ్గర జొన్నలు బాగా ఫేమస్. సో జొన్నలతో చేసిన మురుకులు, మక్కతో చేసిన స్నాక్స్ అండ్ కారం పొడి అలా అన్ని, ఇంకా రైస్, వీఆర్ డూయింగ్ ఆల్ నెసెసరీ కిచెన్ థింగ్స్. సుచరిత గారు, మీరు ఇప్పుడు 6 కంపెనీస్కి డైరెక్టర్గా ఉన్నారు, ఇండివిజువల్ ప్రమోటర్గా ఉన్నారు. ఏంటా కంపెనీస్? I'm managing director along with my father. 9-star healthcare, which is our main thing, and 9-star cold storages, which is in Ankapur lone, and seed processing units. Atla multiple things lo unnamu ante I'm part of those companies. Main intention of having these companies and all is to create rural employment. 9-star cold storages కానీ మా seed processing కానీ RR cold storages కానీ అన్ని మాకు విలేజ్ లోనే ఉన్నాయి. అదేంటంటే అక్కడున్న రూరల్లో మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామన్నది మై డాడ్స్ డ్రీమ్. సో హిజ్ ఐడియాలజీ, హిజ్ డ్రీమ్, అండ్ ఐఎమ్ టేకింగ్ ఫార్వర్డ్ ఇట్. సో ఫర్ నౌ. అండ్ 9-star హెల్త్ కేర్ అన్నది ఇక్కడ మన హైదరాబాద్ లో ఉంటుంది. 9-star హెల్త్ కేర్ త్రూగా మేము 1 రూపీ హాస్పిటల్ అని, ₹1 వైద్యం అని బాగ్లింగంపల్లిలో వీఆర్ ప్రొవైడింగ్ దట్ సర్వీస్. వీఆర్ వెరీ ప్రౌడ్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. మెనీ పీపుల్ అంటే చాలా మందికి అది బెనిఫిట్ అవుతుంది. చాలా మందికి ₹1 వైద్యం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ కదండి. కరెక్టే. కన్సల్టేషన్ ఇస్ లైక్ జస్ట్ 1 రూపీ అనమాట మాకు. సో వీ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ లైక్ జనరల్ ఫిజిషియన్ కానీ, పీడియాట్రిషియన్, గైనిక్, డర్మటాలజీ, ఇట్లా 8 to 10 డిపార్ట్మెంట్స్. మాకు ఓన్లీ ఫ్రీ కన్సల్టేషన్ జస్ట్ ఫర్ 1 రూపీ. మీరు హుండీలో ₹1 వేసేసి డాక్టర్ దగ్గర చూపించుకోవచ్చు. ఓకే. అండ్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్ వీ కండక్ట్ త్రూ హాస్పిటల్. మంత్లీ ట్వైస్ వీ కండక్ట్ ఫ్రీ మెడికల్ క్యాంప్స్. వీ గో టు కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే అవసరం ఉంది, జనాలు రావట్లేదు, సండే టైంలో ఫ్రీగా ఉంటారు, మేమే వెళ్ళి మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. అలా అంటే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీ స్మాల్ థింగ్ హ్యాస్ బికమ్, అంటే ఇప్పుడు ఏ చిన్న దగ్గినా తుమ్మినా ఏదో ఒక దానికి లీడ్ అవుతుంది. ఫస్ట్ జనాలకు అవేర్నెస్ అనమాట, కంపల్సరీ బాగాలేకపోతే వచ్చి చూయించుకోండి, వచ్చి టెస్ట్ చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు అని మెడికల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. రాకేష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా కూడా మీరు చాలా చారిటీ చేస్తున్నారు కదా. తలసేమియా మెయిన్ పేషెంట్స్ కోసం కూడా బ్లడ్ క్యాంప్స్. వీ డూ లాట్ ఆఫ్ బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. మీరు అన్నట్టు ఇప్పుడు తలసేమియా పేషెంట్స్కి కానీ చాలామంది క్లబ్స్ మా దగ్గరకు వచ్చి అడుగుతారు, మేడం ఇఫ్ యూ కెన్ ఆర్గనైజ్ అని. వీ డూ హెల్ప్ దెమ్. ఇంకా మనకున్న పిఆర్ కానీ, మనకున్న సర్కిల్ కానీ ఒక మంచి విధంగా యూస్ చేసుకోవడానికి ఎవ్రీ 2 to 3 months వీ ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అండ్ వీ డొనేటెడ్ టు, ఇప్పుడు నీలోఫర్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఇప్పుడు మన అవసరం ఉంది చిన్నపిల్లలకి కానీ, ఉమెన్కి కానీ, ఎమర్జెన్సీ సడన్గా కావాలన్నప్పుడు దొరకదు, మనమే ఎప్పుడన్నా ఎవ్రీ 3 months ఇట్లా కండక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం అన్నమాట. మీరు ఒక డాక్టర్, బిజినెస్లోకి అడుగు పెట్టారు అంటే నాన్నగారి లెగసీని ముందుకు తీసుకువెళ్ళడానికా? Business, no, yeah, definitely I would say legacy from him. I got inspired from him definitely, but he's a self-made man. I can't compare myself. నేను తనతో కంపేర్ చేసుకోలేను. తను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. సో డెఫినెట్లీ ఆయనను చూసే ఇన్స్పైర్ అయ్యాను. కానీ తను నన్ను ప్రౌడ్గా చెప్పుకునే స్టేజ్లో నేను ఉండాలి అన్నది నా ఏం. తను పలానా మై డాటర్ ఇస్ సో అండ్ సో అని పైటి రాకేష్ రెడ్డి గారు చెప్పుకోవాలి. సో అది ఎందుకంటే తను వచ్చిన స్టేజ్ నుంచి ఫర్ ఎవర్ వీఆర్ లైక్ మేము అంటే సచ్ ఏ సెల్ఫ్ మేడ్ మ్యాన్. ఇవాళ ఈ స్టేజ్కి ఎదిగాడు. ఇవాళ పాలిటిక్స్లో కూడా ఇంతగానం ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని ఎవ్వరూ నమ్మరండి నాన్నని చూస్తే. హీఈస్ రూలింగ్ ఇట్ అండ్ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ వే ఆఫ్ పాలిటిక్స్ ఇలా చెయ్యొచ్చు, ఒక మంచి వ్యక్తులు ఉంటారు, ఇంత డైనమిక్ లీడర్స్ ఉంటారు, ఓట్ల కోసమో జనాల కోసమో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉండరు అన్నది ఆయన ప్రూవ్ చేస్తున్నారు. అప్పుడు ఎంతోమందికి పాలిటిక్స్కి రావాలన్న వాళ్ళకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అవుతారు.
యంగ్స్టర్స్కి కానీ ఎవరికైనా. ఇన్ని రోజులు ఎలా ఉండేదంటే అవినీతి చేస్తేనో అంటే ఏదో ఒకటి చేస్తేనే పాలిటిక్స్లో నిలవగలుగుతాము అనేది. ఇవాళ నాన్నగారిని చూస్తే నాకే అనిపిస్తుంది అంటే ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ లీడర్స్ ఫీల్. అండ్ తను ఏదన్నా మాట్లాడితే ఎంత బాగా అనిపిస్తుంది అంటే యూ లిజన్ టు దట్ సబ్జెక్ట్, వెరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పర్సన్. తను ఏదైనా మాట్లాడుతున్నాడో తనకు అవగాహన ఉంటుంది అనమాట. ఏదో డిబేట్లోకి వచ్చాం కదా ఎదుటి మీద అరిచేస్తాం కొట్టేది అలా కాదు. హీస్ వెరీ సబ్జెక్ట్ ఓరియంటెడ్, వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మీకంటే ముందే నేను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను. ఆయన నిజంగా పాలిటీషియన్ లా అనిపించారు, కామన్ మ్యాన్ లాగే ఉంటారు. అసలు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ ఓపెన్గా చెప్పేస్తారు, ఇది నేను పాలిటిక్స్లో ఉన్నాను, ఇది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు ఏముండదు. ఎందుకంటే జనం యాంగిల్లో ఆలోచించి మాత్రమే ఆయన మాట్లాడతారు. జనానికి నేను ఏది మాట్లాడితే నచ్చుతుంది, ఏది మంచి జరుగుతుంది నేను మాట్లాడితే అనే దాని మీద మాత్రమే ఆయన మాట్లాడతారు. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఫ్లాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. ముఖ్యంగా యుఏఈలో ఆయన సుతారి తాపి మేస్త్రి దగ్గర కూలీగా పనిచేశారు, ఆ తర్వాత డ్రైవర్గా కూడా పనిచేశారు. అంటే ఆ సౌదీ కంట్రీస్లో ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి రెడ్ శాండల్ బిజినెస్ చేశారు, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ రంగంలోకి అడుగుపెట్టి ఇండస్ట్రియలిస్ట్గా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత పాలిటిక్స్లోకి అడుగుపెట్టారు, బీజేపీలోకి వచ్చి ఫస్ట్ అటెంప్ట్లోనే ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజల మనసుల్ని ఆయన చూరగొన్నారు. అయితే ఏమనిపిస్తూ ఉంటుంది నాన్నగారి స్టార్టింగ్ డేస్ గుర్తు చేసుకుంటే మీకు? అంటే తను వచ్చిన స్టేజ్ నుంచి చూస్తే ఇవాళ ఐఎమ్ వెరీ ప్రౌడ్. అదే ఇంతకుముందు మీరు అడగకముందే చెప్పాను నేను, తను ఆ స్టేజ్ నుంచి ఎదగడం నేను ఉన్నాను ఆ జర్నీలో. ఐ వాజ్ దేర్, సీన్ ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత డిటర్మైండ్గా ఉండేవాడు, కానీ ఎప్పుడైనా కూడా చాలా పాజిటివ్గా మాట్లాడేవాడు అనమాట. తను ఒకరోజు విల్ బీ దేర్ ఇన్ ఎ గుడ్ పొజిషన్ కన్నా, డోంట్ వరీ అబౌట్ దిస్ జర్నీ, విల్ రీచ్ వెరీ గుడ్ పొజిషన్ అని ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ తనది. చాలా కష్టపడే మనస్తత్వం. ఆయనలో ఒక 10% నాకు వచ్చినా చాలా నేను అనుకుంటాను. చాలా హార్డ్ వర్కింగ్, వెరీ వెరీ అండ్ సచ్ ఎ డిటర్మైన్డ్ పర్సన్ అండ్ పాజిటివ్ సోల్. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాజిటివ్. ఇప్పుడు నేను కూతురు కాబట్టి నా మీద ప్రేమ ఉండడం సహజం అందరి తల్లిదండ్రులు. నేను ఎవరితోనైనా తను అంతే ప్రేమగా మాట్లాడడం చూస్తాను. ఎవరి దగ్గరికి వచ్చినా ఎట్లా ఉన్నావు బెటా, హౌ ఆర్ యూ, వెరీ స్మైలింగ్, ప్రజెంటబుల్, వెరీ హ్యాపీ పర్సన్. తనకున్నవి తన కష్టాలు తన వరకే పెట్టుకుంటాడు అనమాట, ఎంతవరకు ఉండాలో. కానీ ఈజ్ వెరీ లవింగ్ అండ్ పాజిటివ్ పర్సన్ వెన్ ఇట్ కమ్స్ టు అవుట్. బట్ తన జర్నీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్. ఆ జర్నీ చూసినప్పుడే మాకు అనిపిస్తుంది ఇవాళ మేము ఇంత మంచి స్టేజ్లో తను సెటిల్ చేసినందుకు వీ షుడ్ మేక్ హిమ్ ప్రౌడ్. ఒకరోజు తను అలా ఉండి చిన్న చిన్న వాటికి కూడా స్ట్రగుల్ అయిన డేస్ మావి. ఇవాళ వీఆర్ ఇన్ ఎ స్టేజ్ వేర్ వీ కెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగిన రోజు వచ్చింది. అది చూసి వీ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అండ్ హీ మేక్ ష్యూర్ పిల్లలం కూడా, మేము కూడా, నేను కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరమైనా గ్రౌండెడ్గా ఉండేలాగా, నేల మీద కాళ్ళు ఎలా పెట్టాలన్నది ఆయన చెప్తారు. ఏ రోజు కూడా మమ్మల్ని ఒక్క చిన్న ఇది కూడా అవ్వకుండా ఆయన హీ టేక్ కేర్స్ ఆఫ్ దట్. హీ మేక్స్ అస్ ఫీల్ గ్రౌండెడ్. హీ ఆల్వేస్ టెల్స్ అస్ ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినాం అన్నది అస్సలు మర్చిపోద్దు. మన వాళ్ళు ఎవరు, మనం ఏం చేసాం, ఏ రోజు అంత కష్టపడితే వాళ్ళు ఇక్కడికి వచ్చాం. సో ఇది గుర్తుపెట్టుకోకపోతే we can't sustain life. ఎన్ని రోజులు we can't pretend new life, స్వరూప. we should feel happy ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వుడ్ నెవర్ సే దట్ నేను ఎప్పుడు మొహమాటం పడను. నేను చాలా చిన్న స్టేజ్ నుంచి ఎప్పుడైనా నా ఫ్రెండ్స్కి నేను ఇంట్రడ్యూస్ చేసుకుని అదే చెప్తాను, ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. మై ఫాదర్ ఇస్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. వీ హ్యావ్ సీన్ లైఫ్ వెరీ బ్యాడ్, కానీ ఇవాళ ఉన్న స్టేజ్ మాది చాలా గొప్పగా ఉన్నాం. అది అదృష్టం అంతే. వీ ఫీల్ హ్యాపీ ఫర్ ఇట్. పైడి రాకేష్ రెడ్డి గారి గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మీకు 1 year ఏజ్ ఉన్నప్పుడే మీ మదర్ పాస్డ్ అవే. భార్య లేని బాధని ఆయన దిగమింగుతూ అలా మీకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచారు. ఈ విషయంలో ఏమనిపిస్తూ ఉంటుంది? యా, చాలామందికి తెలుసు. చాలామంది ఆయన వేరే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు దట్ మై వైఫ్ పాస్డ్ అవే అండ్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ అదర్ ఫ్యామిలీ అంతా చెప్పారు. తను చాలా మటుకు తెలుసు. అదే కొత్త వాళ్ళు ఇప్పుడు పొలిటికల్గా చూసే వాళ్ళకి ఎవరికైనా తెలియదేమో. యా, దట్స్ వన్ థింగ్. ఆ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ మై లైఫ్ ఐ కాంట్ రీపే. ఎవరు అంత సాక్రిఫైస్ చేయలేరు వాట్ మై డాడ్ హ్యాస్ డన్.
మేబీ అందరికీ ఎవరి ఫాదర్ వాళ్ళ ఇష్టం ఉంటుంది, కానీ ఒక 1 year old బేబీని చేతిలో పట్టుకొని ఆ జర్నీ వాట్ ఎవర్ హీ హాస్ గాన్ త్రూ ఆల్ దట్ ఇయర్స్ ఇస్ అసలు అది కంపేర్ చేయలేను. నేను అది నా మాటలో చెప్పలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు బీ హిస్ డాటర్, ఐ వుడ్ సే. నా అదృష్టం తనకు పుట్టడం, అంత మంచి మనిషి కోసం నేను పుట్టడం. కానీ దేవుడు మదర్ లేకున్నా ఫాదర్లోనే ఒక మదర్, సిబ్లింగ్, ఫ్రెండ్ అన్ని రోల్స్ చూపించారు నాకు. చిన్నప్పటి నుంచి నాన్న ఎప్పుడైనా ఒక ఫ్రెండ్, మదర్, సిబ్లింగ్, ఎవ్రీథింగ్. అంటే నన్ను పెరిగేటప్పుడు చూసిన వాళ్ళందరూ దే యూస్ టు ఫీల్ జెలస్. అరే యువర్ ఫాదర్ ఇస్ సో కేరింగ్, సో ఫ్రెండ్లీ. నా కాలేజ్కి వచ్చేవాళ్ళు, నేను డెంటల్ చదివేటప్పుడు, నేను మాస్టర్స్ చేసేటప్పుడు యూఎస్కి, ఆస్ట్రేలియా అట్లా వచ్చేవాళ్ళు. అంటే ఎంత ఫ్రెండ్లీ ఉన్నారు అంకుల్. వీఆర్ సో సో హ్యాపీ టు సీ. అండ్ నా ఫ్రెండ్స్ అందరితో కూడా అంతే జెల్ అయ్యేవాళ్ళు. సో అందరూ దే యూస్ టు ఫీల్ వెరీ జెలస్ ఆల్సో. యూ హ్యావ్ సచ్ ఏ ఫాదర్ హూ ఇస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఈజ్ మోర్ లైక్ యువర్ బ్రదర్, నాట్ లైక్ యువర్ ఫాదర్. అండ్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ యాక్చువల్లీ. నా అదృష్టం ఆయన పుట్టడం. Yeah, I'm very happy, but he did a lot for me that I never forget. పైడి రాకేష్ రెడ్డి గారి పొలిటికల్ సక్సెస్ గ్రాఫ్లో మీది కీ రోల్. ఆయన బిజినెస్ నుంచి పాలిటిక్స్లోకి రావాలి, అది కూడా బీజేపీలోకి అని మీతో షేర్ చేసుకున్నప్పుడు మీకేమనిపించింది? ఎలా ఆయన్ని గైడ్ చేశారు? యాజ్ ఎ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైనా యాజ్ ఎ ఫ్యామిలీ మేము అందరం ఉన్నాము తన వెనుక. కానీ తను ఏది ఆలోచించినా, తను ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే సక్సెస్ అయ్యే వరకు వదలని మనిషి. సో ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా మేము దాంతో ఏకీభవిస్తాం. ఆయన అన్న ఆలోచించి ఆ డిసిషన్ తీసుకుంటారని. తను ఇలా చేద్దాము అని అన్నప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ వి సపోర్టెడ్ హిమ్ 100%, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నాన్నగారికి కానీ నాకు కానీ డే 1 తెలుసు మేము దిగేదే గెలవడానికి అని, ఒక మార్పు తేయడానికని. సో నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఆయనతో వర్క్ చేయడం ఇట్ వాజ్ మోర్ లైక్ ఏ జర్నీ. ఆ పొలిటికల్లో ఐ వాజ్ న్యూ. నేను చాలా ఏళ్ళ తర్వాత ఇండియా వచ్చాను, రావడమే రూరల్కి వెళ్ళాను. అది ఎంత నా పుట్టినూరైనా, ఎంత నా వాళ్ళైనా, ఎంత నేను మాట్లాడే భాష అదే అయినా, ఆ స్లాంగ్ అదే అయినా, కానీ నేను చాలా ఏళ్ళు అక్కడ లేను. వాళ్ళని తెలుసుకోవడానికి ఒక 6 నెలలు పట్టింది నాకు టైం. అసలు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్ అదంతా చూడడం ఇదంతా. తర్వాత డాడీ వెన్ హీ డిసైడెడ్ టు అనౌన్స్ హిస్ పార్టీ అండ్ ఆల్, అందరూ వెర్ సర్ప్రైజ్డ్. రాకేష్ రెడ్డి గారు పాలిటిక్స్కి వస్తున్నారా అని సర్ప్రైజ్. కానీ మాకు ఆ నమ్మకం ఉంది, నాన్న ఏదన్నా చేస్తాను అంటే ఆయన చేస్తారు. ఆయన నేను విన్ అయిదామని అనుకుంటున్నాను కన్నా అన్నదే చెప్పారు. తను పోటీ చేస్తున్నామని అనలేదు, మనం విన్ అవుతాము అనే అన్నారు. సో ఆయన విన్ అవ్వాలి అంటే ఏమేమి కష్టపడాలి అని తన వెనుక మేము హెల్ప్ చేసాం అంతే. తనదేం ఆయన ఎయిమ్ వాజ్ వెరీ స్ట్రాంగ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ డిటర్మైన్డ్ పర్సన్. ఆయన కావాలి అంటే కష్టపడతాడు, కావాలి అంటే ఏదో చేసి మ్యాజిక్ చేస్తాడని కాదు, దానికోసం ఎంత కష్టం ఉంటుందో అన్నీ చేస్తాడు తను. కానీ మాకు కూడా ఎలా ఉండిందంటే ఒక మంచి లీడర్ని సొసైటీకి ఇచ్చిన హ్యాపీనెస్ ఎప్పటికి ఉండిపోతుంది. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ అని ఎప్పటికీ లైఫ్లో చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతా. ఇప్పుడు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో చాలామంది డాడీకి ఇప్పుడు చాలా ఫ్యాన్స్. వాళ్ళందరూ ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారంటే ఎప్పుడైనా కలిసినప్పుడు, చాలా తక్కువ వెళ్తాను నేను ఇప్పుడు, కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు వెరీ ప్రౌడ్ అక్క, ఇట్లాంటి లీడర్ మాకు వచ్చినారంటే అప్పుడు నాకు హ్యాపీ ఉంటుంది. ఇలాంటి లీడర్ రావడానికి నేను కూడా ఎన్నుకోక కారణం, సమ్వేర్ యూ హ్యావ్ దట్ థింగ్. బట్ యా, ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ హిమ్. బట్ యా, మీరొక ఎంటర్‌ప్రెన్యూర్, మీరొక బిజినెస్ విమెన్, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి నాన్నగారి కోసం మీరు ఒక కార్యకర్తలాగా, పిఆర్ఓ లాగా, ఒక కామన్ విమెన్ లాగా జనంలోకి వెళ్ళిపోయారు. ఆయన గెలుపు కోసం ప్రయత్నించారు. 1 year అయిపోయింది చూస్తుండగానే. ఏమనిపిస్తూ ఉంటుంది ఆ విజయాన్ని, వాటన్నిటిని తలుచుకుంటే ఆ రోజుల్ని? ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు నాట్ మెనీ ఉమెన్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. ఐ గాట్ ఇట్. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఇట్. అండ్ నా ఊరు, నా మనుషుల్ని నేను అంత దగ్గర నుంచి చూస్తాను ఎప్పుడు అనుకోలే. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టం, వాళ్ళ బాధ అన్ని దగ్గర నుంచి చూసినప్పుడు లైఫ్లో ఒక రియాలిటీ చెక్ అనేది వస్తుంది. సో ఐవ్ సీన్ లైఫ్. అండ్ ఇదేం కొత్త కాదు, మేము అక్కడ పెరిగిన వాళ్ళమే, ఎన్నో కష్టాల నుంచి వచ్చిన మాకు అక్కడికి వెళ్ళడం, అక్కడ పని చేయడం, అక్కడ ఉండడం ఏది కొత్త కాదు నాకైనా నాన్నగారికైనా. ఎందుకంటే వీఆర్ పార్ట్ ఆఫ్ దెమ్, వీఆర్ నాట్ సమ్ ఏలియన్స్ ఆర్ ఎక్కడో ఉండి కాదు. మేము ఎప్పుడైనా వీ మేడ్ దట్, మేము ఆ రూట్స్కి కనెక్టెడ్గా ఎప్పుడైనా ఉన్నాం స్వరూప గారు అట్లా. కానీ ఇంత టైం స్పెండ్ చేయడం
హ్యాడ్ ఎ లవ్లీ మూమెంట్స్ విత్ మా చుట్టాలు అనుకోండి, వేరే ఊర్లో వాళ్ళు అనుకోండి. ఇప్పుడు ముందేమో ఉట్టి ఊరికి వెళ్తేనే చుట్టాలలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా అందరు వచ్చి మాట్లాడిస్తుంటే సుచ్చమ్మ బాగున్నావా అంటే, అరే ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు, ఇంతమందిని క్రియేట్ చేసుకున్నాము అన్నది ఆ ఆనందం అయితే ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా ఆ పలకరింపు ఇప్పుడు మనము అని తెలిసి, ఎందుకంటే అది పలానా వాళ్ళ డాటర్ అని తెలిసింది ఇప్పుడు. అప్పుడు పని చేస్తూ తిరిగాం కాబట్టి అక్క అక్క అని ఆ ప్రేమతో మాట్లాడడము, సుచమ్మ ఎట్లున్నావు అని పలకరియడము, చాలామంది లేట్ అయింది భోజనం చేయి మా ఇంట్లో అని వాళ్ళు పెట్టడం, ఇవన్నీ మూమెంట్స్ మళ్ళీ అనుకున్న రిటర్న్ రావు స్వరూప గారు. సో మెమరీస్, గుడ్ మెమరీస్, అండ్ వి ఎంజాయ్డ్ ఇట్. అండ్ అట్లాంటి ఆపర్చునిటీ ఉమెన్కి చాలా తక్కువ పొలిటికల్కి రావడం. నాకు వచ్చింది వర్క్ చేయడం కింద, అది లక్కీ అండ్ ఐ లెర్న్డ్ ఎ లాట్, దట్స్ గుడ్. బట్ అక్కడ వరకే, ఇంకా బిఫోర్ ఎలక్షన్స్ వరకే నా రోల్ ఉండింది అంతే. ఇవన్నీ చూసిన తర్వాత నాన్నగారి వారసురాలిగా ఫ్యూచర్లో అయినా సరే పాలిటిక్స్లోకి రావాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? లెగసీ అన్నది పాలిటిక్స్ అని నేను అనుకోను. లెగసీ అన్నది ఆయన మంచితనం, ఆయన చేసే పనులు. ఇప్పుడు ఆల్రెడీ చారిటీ హాస్పిటల్ ఇస్ హిజ్ ఐడియా, బట్ ఐఎమ్ టేకింగ్ కేర్. లైఫ్ లాంగ్ నాకు ఊపిరున్నంత వరకు లెగసీ, పైడి రాకేష్ రెడ్డి గారి లెగసీ ఒక సేవ రూపంలో ఒక మనిషి. ఇప్పుడు అమ్మ నాన్నగారి ఫ్రెండ్ అని ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందంటే చేయడము, ఊర్లో ఎవరైనా వస్తే చేయడం. లెగసీ అన్నది నేను ఆయన మంచితనాన్ని, ఆయన గుణాన్ని ఆయన డాటర్గా ఫర్ ఎవర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఒక పేరు, అది పొలిటికల్గానా బిజినెస్ కన్నా సేవగాను కాదు. లెగసీ ఈజ్ హౌ ఆయన మాకు అంటూ ఇంత మంచి పెంపకం, ఇంత మంచిగా పెంచారు, ఇంతమందికి మాకు ఎన్నో దేశాలు తిప్పారు, తను ఎంతో నేర్పించారు. దాన్ని మేము ముందుకి ఫార్వర్డ్ తీసుకెళ్ళి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం మేము ఊర్లో. మీరే అడిగారు అంకాపూర్ స్పైసెస్ అని, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన లెగసీ, ఆయనకున్న మంచితనం, ఆయనను చూసి ఏదో ఒకటి చెయ్యాలి, నేను పుట్టిన ఊరికని ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఏదో ఒకటి చెయ్యాలి నేను పుట్టిన ఊరికని నేను ఇప్పుడు నా ఫార్మర్స్ని ఎలివేట్ చేస్తున్నాను, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నాను. ఐ వుడ్ సే లెగసీ ఈజ్ దిస్, టేకింగ్ హిజ్ ఐడియాలజీ ఫార్వర్డ్ ఎప్పటికీ. అది ఐ కెన్ సే ఐల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, హిజ్ లెగసీ. మీ పర్పుల్ పాపప్ కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది, దాని గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? పర్పుల్ పాపప్ అని ఒక ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మనం లాస్ట్ ఇయర్ ఒక 2 కండక్ట్ చేసాం ఇక్కడ. ఆల్ ఓవర్ ఇండియా నుంచి, వెదర్ ఇట్స్ ఢిల్లీ, బాంబే, క్యాల్కటా, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మంచి డిజైనర్స్ అండ్ హ్యాండ్లూమ్ డిజైనర్స్, ఇక్కడ నిఫ్ట్లో అక్కడ చిన్న ఇప్పుడే పాస్ అవుట్ అయిన యంగ్ టాలెంటెడ్ గర్ల్స్ని వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి మనం ఒక 1 day ఎగ్జిబిషన్ రన్ చేస్తాం, వేర్ ఫ్యాషన్, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో వీ ఇన్వైట్ క్రౌడ్ బై ఇన్వైట్ బేస్డ్ వచ్చి షాపింగ్ అది ఇది చేసి వీ గివెన్ ఏ డిఫరెంట్ ఎక్స్పోజర్ ఆఫ్ షాపింగ్ టు పీపుల్ అండ్ టాలెంటెడ్ ఆర్టిస్ట్లని వాళ్ళు చూసే అవకాశము. సో దీంతో మనకి పర్పుల్ పాపప్తో క్రియేట్ అయ్యే అమౌంట్, వాట్ ఎవర్ ద ప్రాఫిట్స్ విల్ మేజర్లీ గో టు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. నార్మల్గా బిజినెస్ అంటేనే రిస్క్, మీరేమో ఏకంగా కంపెనీసే పెట్టేస్తున్నారు. ఎప్పుడైనా అనిపించిందా? అంటే చాలామంది కూడా బిజినెస్లో ఉండే రిస్క్కి భయపడి దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోలేక 9 to 5 జాబ్స్కే కన్ఫైన్ అయిపోతూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ఏదైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుని లాస్ అయింది ఏదైనా ఉందా? ఎందుకంటే ఎప్పుడు మనం సక్సెస్ గురించే మాట్లాడుకుంటాం, కానీ ఫెయిల్యూర్ కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అంటే in that way I'm lucky because always all these years, for more than all these big industries, dad was there with me. From last 2 years he is very busy, 1.5 year నుంచి it is political. So ఈ 2.5-3 yearsలో alone-గా ట్రావెల్ చేస్తున్నాను. బట్ హిస్ గైడెన్స్ ఇస్ దేర్, నాట్ ఓన్లీ హిస్ గైడెన్స్, ఐ హ్యావ్ మై స్టడీస్ విత్ మీ. అండ్ ఇంత అవగాహన ఇదంతా ఉన్నప్పుడు వెరీ రేర్ టు ఫాల్ డౌన్. ఇప్పుడు నేను చదువుకుంది ఆస్ట్రేలియాలో, లండన్లో, ఒక 10 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. ఇన్ని చూసి వచ్చాను, ఇంత అవగాహన ఉంది, ఇన్ని రోజులు డాడీతో పాటు బిజినెస్ చేశాను. సో ఆ మినిమం నాలెడ్జ్ ఏంటంటే కింద పడకుండా అక్కడే నిలబడే నాలెడ్జ్ అయితే ఉంది నాకు. ఎనీ డే బిజినెస్ ఇస్ రిస్క్ టేకింగ్, బట్ యూ హ్యావ్ టు టేక్ రిస్క్ టు గో రీచ్ బిగ్గర్ హైట్స్ ఆర్ యువర్ డ్రీమ్స్ అని నా ఫీలింగ్. అండ్ బిజినెస్ ఇస్ మై ఫీల్డ్. ఎనీథింగ్ ఇన్ బిజినెస్ ఐ వాంట్ టు డూ. 9 to 5 నాకు సెట్ అవ్వదులేండి, మనకు అవ్వదు, మనం చేయలేము. అండ్ నాన్నగారు ఒక్కసారి, ఇప్పుడు కాదు ఆయనకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి అన్నారు, యూ ఆర్ ఇన్ ఏ రోల్ వేర్ యూ కెన్ క్రియేట్ జాబ్స్
సెల్ఫిష్గా ఆలోచించి నీకు 9 to 5 జాబ్లో మంచి శాలరీ వస్తుంది యూఎస్లో అని అలా ఆలోచించదు. నువ్వు ఏ కెపాసిటీ అంటే నువ్వు ఒక 10 మందిని ఉద్యోగంలో పెట్టగలిగే కెపాసిటీ ఉన్న అమ్మాయిది. సో థింక్ దట్ వే. సెల్ఫిష్గా పని ఎక్కువ అవుతుంది కదా అని 9 to 5 ఈజీ ఉంది, 20 లక్షల జీతం ఇచ్చేస్తాడు యూఎస్లో అని అట్లా ఆలోచించొద్దు. అది చాలా ఆలోచించాను నేను. వెరీ ట్రూ. కొద్దిగా కష్టం అవుతుంది టు బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ అండ్ వర్క్ లైఫ్. బట్ ఆ ఇప్పుడు నేను 10 మందో 20 మందో 30 మందినో ఎంప్లాయ్మెంట్ చేసుకున్నా. 30 మంది కాదు, ఆ 30 మంది ఫ్యామిలీస్ ఐ థింక్ అబౌట్. సో ఐమ్ ప్రొవైడింగ్ బిగ్గర్ ఆపర్చునిటీ. చాలా మందికి నేను యూజ్ అవుతున్నాను. సో అలాంటప్పుడు కొద్దిగా కష్టం తీసుకోవడంలో తప్పేం లేదు స్వరూప గారు. నిజమే. మీరు అమెరికా, ఆస్ట్రేలియా, లండన్లో కూడా ఉండి వచ్చి అంకాపూర్ అనగానే మాత్రం మీ ఫేస్ వెలిగిపోతుంది. మా ఊరు, మా వాళ్ళు, ఆ ఊరి కోసం, ఆ ప్రాంతం కోసం ఏమైనా చెయ్యాలి అని ఎంత తప్పిస్తున్నారు అంటే నాన్నగారి లెగసీని కరెక్ట్గా మీరు తీసుకెళ్తున్నారు, అసలు ఒక డౌటే లేదు. అయితే మీరు ఇంత చిన్న ఏజ్, అసలు ఈ ఏజ్లోనే 6 కంపెనీస్ని సింగిల్ హ్యాండ్తో ఎలా రన్ చేస్తున్నారు? మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? డైలీ రొటీన్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ లాంగ్ బ్యాక్. సో అన్నీ ఆటో మోడ్ మోస్ట్లీ. దే ఆర్ కపుల్ ఆఫ్ న్యూ కంపెనీస్ వేర్ ఐ నీడ్ టు వర్క్ లిటిల్ మోర్. నేను బ్యాలెన్స్ చేస్తాను టైమింగ్స్. పాప ఉంది నాకు. సో ఐ నీడ్ టు బ్యాలెన్స్ హర్ షెడ్యూల్, హర్ యాక్టివిటీస్, హర్ స్కూల్ టైమింగ్స్ అకార్డింగ్లీ. నా వర్క్ అండ్ ఆల్ ఐ బ్యాలెన్స్ ఇట్. ఉమెన్ దీస్ డేస్ వీఆర్ మల్టీ టాస్కింగ్. మనకు దేవుడిచ్చిన అదృష్టం అది ఏంటంటే ఉమెన్ కెన్ do multi things at the same time. So I think I pull it off. Some days ఎప్పుడన్నా ఇట్లా సరే అరే ఇవాళ ఏమీ వద్దు అన్నప్పుడు I'll take a day off and just relax at home watching some TV, having some chocolate ice cream. That's my hobby. And at least monthly once I go for a weekend. I travel out of city, and every 3 to 4 months I travel out of country. Traveling is my the best thing where I get relaxed. చాలా ఐ లవ్ ట్రావెలింగ్ వెరీ మచ్. గ్రేట్. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే విమెన్కి మీరిచ్చే సజెషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, అడ్వైజెస్? నేను సజెషన్ అంటూ ఏమి ఇవ్వను. కాకపోతే ఆలోచిస్తూ నేను ఇది చేద్దాం అనుకున్నాను, అది చేద్దాం అనుకున్నాను, నేను ఇంట్లో ఉండకండి. మీరు ఏది చేద్దాం అనుకున్నా, అది చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఫస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ ప్రాబ్లమ్స్ అంటారా ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎవరికి ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో ఉంటాయి. ఎవరు హ్యాపీగా ఉంటారని నేను అనుకోను, అందరికీ ఏదో. కానీ బ్యాలెన్స్ ఇట్ అవుట్. నీ ఐడెంటిటీ నువ్వేంటి అన్నది సొసైటీలో జనాలకి తెలియాలి. సో అది ఒకరు చెప్తే ఇప్పుడు నేను ఇచ్చిన అడ్వైస్ వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకోను. ఎవరి నాలెడ్జ్, ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నా స్ట్రెంగ్త్ ఐ కెన్ స్పీక్, ఐ కెన్ అట్రాక్ట్ పీపుల్, ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రజెంటబుల్ ఫేస్. ఎవరైనా మాట్లాడుతూ నలుగురిలో ఉంటే ముచ్చట చెప్పేస్తా, కలుపుకొని వెళ్ళిపోతా. మన ఊర్లలో అనేవాళ్ళు బతుక నేర్చారు అని అంటారు. అలాంటి తెలివితేటలు చాలా ఉంటాయి నాకు. సో ఎవరి స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే. సో నీలో ఉన్న టాలెంట్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి అని తెలుసుకొని కమ్ అవుట్ స్టెప్. చిన్నదా పెద్దదా అని ఏం ఉండదు. ఇప్పుడు మావన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. వెన్ ఐ స్టార్టెడ్ అంకాపూర్ స్పైసెస్, మెనీ ఆఫ్ దెమ్ సెడ్ చిన్నగా ఇలా స్పైసెస్ అని ఇలా ఈ బ్రాండ్ కమింగ్ 10 years లేడుంటుందో చూస్తున్నాను నేను. ఇప్పుడు వాళ్ళు చూస్తుంది ఏంది, కారం పొడి పట్టేస్తున్నారు, పసుపు పట్టేస్తున్నారు. లేదు, ఐఎమ్ టేకింగ్ దిస్ విలేజ్, ఐఎమ్ గోన్ టేక్ దిస్ విలేజ్ గ్లోబల్. ప్రపంచానికి అంకాపూర్ ఏంటి అని చూపిద్దామన్నది నా ఎయిమ్. సో నాది నాకే తెలుసు. అనేవాళ్ళు ఎలాగో అంటారు. సో నీకు నీ మీద నమ్మకం ఉండాలి, నువ్వు చేసే పని మీద నమ్మకం ఉండాలి. ఇంకా యూ విల్ గో, నో వన్ కెన్ స్టాప్. ఉమెన్ దీస్ డేస్ అనకూడదు కానీ ఇంతకుముందు ఆపర్చునిటీస్ లేవు, కానీ ఎవ్రీవేర్ ఉమెన్ ఈస్ బీన్ ట్రీటెడ్ వెల్, ఉమెన్ ఈస్ బీన్ రెస్పెక్టెడ్ వెల్. అసలు ఎక్కడ ఆపర్చునిటీ అనేది ఎక్కడ తక్కువ ఉందండి మనకి? ప్రతి దగ్గర ఆపర్చునిటీ ఇస్తున్నారు, మనం తీసుకోవాలి అంతే. ఐ వుడ్ సే ఇన్ దిస్ ఎరా, దిస్ ఇస్ ఉమెన్స్ ఎరా. జస్ట్ గ్రాబ్ ఇట్, యూ కెన్ డూ ఎనీథింగ్. ఎవ్రీ ఉమెన్ ఈజ్ అ సూపర్ ఉమెన్ ఇఫ్ యూ ఆస్క్ మీ. ఎస్, గ్రేట్. మీ ఉద్దేశంలో వాట్ ఈజ్ సక్సెస్? I would measure success in happiness, not more than మనీతో కంపేర్ చేయను నేను. సక్సెస్ అనేది నువ్వు ఒకటి తీసుకున్నావు, ఏదన్నా ఒక పని, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ, నీ ఎయిమ్, నీ గోల్ నీకే తెలిసి ఉంటుంది. నువ్వు చేసే పనితో నువ్వు హ్యాపీగా ఉన్నావా, దట్ ఈస్ సక్సెస్. యూ డోంట్ హ్యావ్ టు రీచ్ అదర్ పీపుల్స్
వేరే వాళ్ళు ఏదో అంటారు, లేకపోతే ఇది వీళ్ళు ఇంత సంపాదించారు వాళ్ళ లెవెల్కి నేను రీచ్ అవ్వాలి, లేకపోతే ఇది ఇలా ఉంది, అలాంటివి ఏం పెట్టుకోవద్దు. మీ ఫ్యామిలీ లైఫ్ కానీ, నీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకున్నావు అది కానీ, నువ్వు హ్యాపీగా సంతోషంగా చేయగలిగినావు, యూఆర్ హ్యాపీ, యూఆర్ హెల్దీ, యూఆర్ ఏబుల్ టు ట్రావెల్, నీకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, మంచి ప్రపంచాన్ని చూడగలుగుతున్నావు, రోజు ఒకటి ఏదో ఒకటి యూఆర్ రీడింగ్ సంథింగ్ న్యూ ఇన్ న్యూస్ పేపర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్చునేట్ టు హ్యావ్. మనము చిన్న చిన్నవి కూడా నాకు తెలిసి అప్రిషియేట్ చెయ్యం, కానీ ఎవ్రీ స్మాల్ డీటెయిల్ ఇన్ లైఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా అదృష్టము అంటే నా హ్యాపీనెస్. ఇప్పుడు మొన్నే కుంభమేళా వెళ్ళొచ్చాను, అది నా అదృష్టం అనుకుంటాను నేను. పోయిన నెల నేను జ్యోతిర్లింగానికి వెళ్ళొచ్చాను. దట్స్ వన్ ఆఫ్ ట్రావెలింగ్ సమ్వేర్. కొందరికి అది కూడా ఒక డ్రీమ్. ఏంటి, ట్రావెల్ చేయాలన్నది కూడా ఒక డ్రీమ్. నువ్వు వేరే వాళ్ళ డ్రీమ్ను ఉంటున్నావు నువ్వు ఆల్రెడీ. సో నువ్వు ఇంకేదో పెద్ద పెద్ద ఊహించుకోకి. ఇవాళ నువ్వు ఉంటున్న ప్రతి లైఫ్, యువర్ హ్యాపీనెస్ ఈజ్ యువర్ సక్సెస్. యువర్ ఏబుల్ టు సీ దిస్ వరల్డ్ ఈజ్ హ్యాపీనెస్ ఇస్ సక్సెస్, ఐ వుడ్ సే. విల్ మీట్ వన్స్ అగైన్ సూన్. థ్యాంక్ యూ సో మచ్ సుచరిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఐ లవ్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ, స్వరూప. థ్యాంక్ యూ సో మచ్.